రామారావు గారు. ఒక్క సరైన మాట. కానీ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా, ఆమె దరిద్రం నాకు దరిద్రం. ఆ రోజుని 10 రోజులు లేటుగా వచ్చావమ్మా, 10 రోజుల ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షులుగా చేసి నేను తిరిగేవాడిని, ఈ కర్మ నాకెందుకమ్మా అంటే, వీడు సినిమా యాక్టరా థూ అని ఉమ్మేసిపోయింది. డైటీ ఫెరో, మేనర్స్ లేవు, పోవడం లేవు అని ఉమ్మేసి వెళ్ళిపోయింది. ఉమ్మేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వచ్చినట్టుగా ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు. ఎవరు? సంజయ్ గాంధీను నేను యూత్ కాంగ్రెస్ నుంచి. ఈ పని చేసేవాడిని కాదు, ఆ అమ్మాయిని పెట్టేసి నేను తిరిగేవాడిని, అయిపోయేది. వచ్చిన సీట్లు వచ్చాయి. ఇతను రానిచ్చేవాడు కాదు, ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు. ఓకే, అతను నేను రమ్మనలేదు అట్లా. బట్ ఇప్పుడు చాలా మంది చెప్పేదంటే భాస్కర్ రావు గారిని వెన్నుపోటు పోటీ. ఏమండి, మీరు నా బుక్ ఇస్తా, ఇంగ్లీష్లో కావాలా తెలుగు కావాలా, ఏది కావాలి? తెలుగు. నా బుక్ ఇస్తా, చదవండి. నీకు 2 ఇస్తా, ఒకటి నీకు ఇస్తా, ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కాదు భగవంతుడి ఎదుట కూర్చుని దేవుడి ఎదుట చూసి రాశా. ఒక్క మాట పొల్లబోతే నేను ఇలా ఉండను, ఒక్క అబద్ధం అందులో రాస్తే నేను ఇలా ఉండను. బట్ సత్య ధర్మాలు తప్ప నాకు ఇంకోటి లేవు. విలన్గా సృష్టించింది రామోజీ, దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా. అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపరు అంతా నడుస్తుంది కదా, వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం. ఓకే, రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపరు పైన బంగ్లా పైన కంకర్రాడు ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ. ఓకే, పైనుంచి కంకర్రాళ్ళు వేసి కొట్టవచ్చు అని నా మనుషులు వెళ్తే, నేను అటువంటి చంపించేస్తాను. నేను ఆ గవర్నర్కి చెప్పాడు, గవర్నర్ నన్ను పిలిచి అడిగాడు, చంపించేస్తాను. నేను మనుషుల్లో చంపే మనిషిని కాదండి, వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను. మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో, మొట్టమొదటి నా ఇంటికి వచ్చాడు, ఎవడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు, ఇప్పుడు కమ్యూనిస్టు కార్డు హోల్డరోడు ఇలా తయారయ్యాడు, మనం ఏం చేస్తాం అని చెప్పిన గవర్నర్ చెప్పి. కనుక అదేదో కొంతమంది మనుషులు ఇష్టపడతారు, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి అడ్డం వస్తున్నామని దుర్భాషలు అడుగుతారు. మనమే ఆడాలి, అలా తెలియగలాడు అక్కడ ఉండకూడదు. పార్టీ వాడు సృష్టించాడు, అమ్మో వీడు ఉండకూడదు, నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు, వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు, నేనే పెట్టేశాను, అందుకని ఆడుకున్న ఛాన్స్ పోయిందట, ఆడి కక్ష. ఓకే, ఇలా డెవలప్. ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు, అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న కానిస్టేబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని. వీళ్ళు సమర్థించారు, వీళ్ళు వార్తలందరూ చెప్తారు. చెప్పకపోతే ఎట్లా? వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది, వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుని ఎందుకు చెప్తారండి? వాళ్ళ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు, మళ్ళీ పార్టీ పగ్గాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇవన్నీ మరి అడగాయి, డబ్బులు ఇవన్నీ ఎట్ట వస్తాయి? ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు? అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు ఉన్నారు, దే డోంట్ నో ఎనీథింగ్, దే డోంట్ నో ఏబిసిడి. ఆ ఇంట్లో తెలియగలాడు చంద్రబాబే అయ్యాడు, వీళ్ళకి ఏం తెలియదు, ఈ కాంకర్డ్. అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు. అప్పట్లో లొంగ అవసరం లేదు, వాళ్ళు సాష్టాంగం పడిపోతారు అక్కడ అంతే. మా బావే అంతా నాయన దగ్గర అనేవాడు, మాట్లాడు, విడమని చేంజ్ చెప్పడు, కనుక మా సేవియర్ ఇతనే అని అతని కళ్ళ మేము పడతాడు. సహజం కదా. మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బాగా చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ? అంతేగా, వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటారు. అది నేను అంత లోతుగా నేను పోను కానీ, బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడకపోయేటప్పటికి ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావగారితోనే వాడు. ఓకే, అయితే ఈ మధ్య బాలకృష్ణ ఒక మాట అన్నాడు, మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు, ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం, దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకు అన్నీ తెలుసు,
సమయం కోసం చూస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్. అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి అర్థం? అర్థం ఏంటంటే నాకు జరుగుతున్నంతా తెలుసు, చేసిందంతా మా బావ, ఈ పార్టీ నాశనం చేసిందంతా మా బావ, తన కోసం మా నాయన చంపింది వాడు, కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం, సమయం వచ్చినప్పుడు నేను చూపిస్తాను, అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఆ సినిమా కథానాయకుడు మహానాయకుడు అని తీశారు, అందులో మీరేగా విలన్. నేను అసలు చూడలేదు మిమ్మల్ని విలన్ గా చెప్పారు భాస్కర్ రావు గారు మొత్తం ఇదంతా నడిపించి యాంటీగా నడిపించి మా నాన్నగారి చంపేశాడు మొత్తం అందులో చూపించారు. చంద్రబాబు నాయుడు గారినేమో అందులో హీరోని చేశారు, మిమ్మల్ని విలన్ చేశారు. మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విలన్ నేను చెప్పటం కాదు, మీరు కూడా ఆ మాట అంటే ఎట్లా, వాళ్ళు రివర్స్గా చూపించారు. వాస్తవం ఇది. మీరు ఈ స్టేజ్లో నేను ఇంత వయసు వచ్చినాక అది కాదయ్యా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కలగటం చాలా దురదృష్టం. వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు, అవాస్తవాలే ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు. కనుక అది మీరు గ్రహించాలి, ఏది వాస్తవం అని నా పుస్తకాలు చదువుకొని మీరు పబ్లిక్లో తెలుసుకొని చేయండి. నిజాలు అప్పుడు తెలుసు. మీరు ఒక సైడ్నే కొమ్ముగాసి నడిస్తే ఎట్లా? అంటే ఇప్పుడంతా ఈ సినిమా, ఇప్పుడు బాలకృష్ణ గారని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఒక హైప్లో ఉన్నారు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు దానికి తోడు ఇప్పుడు ఈనాడు, రామోజీరావు గారు వీళ్ళందరూ మంచి సర్క్యులేషన్లో ఉన్న పత్రికలు, వాళ్ళు చెప్పిందే రాస్తారు, అదేగా జనాలు నమ్ముతారు. అదే నమ్మారు. కానీ భగవంతుడు ఎదుట రేపు మనం శిక్ష అనుభవించాలిగా, తప్పు చేస్తే కొద్ది రోజుల్లోనే అవి కూడా బయట. ఎప్పుడన్నా కాదు సార్, ఇప్పుడు ఇంకా సత్యధర్మాలు పనిచేస్తున్నాయి సమాజం మీద. సత్యధర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు. ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరికి వచ్చి ఏమన్నా పశ్చాత్తాపడడం, బాధపడడం? ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు, స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు. స్వామివారు నా దగ్గరికి వస్తే నేను వల్ల కాదన్నా, అంతే. ఆయన నేను కలవటం ఎప్పుడు లేదు. మీరు ఎందుకని మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు? ఎందుకు స్నేహితుడు, మీరిద్దరు కలిసి ప్రారంభించి ముందుకు ఎందుకు వెళ్తాము? అదే అది ఒకటే, ఇద్దరం కలిసే గోదావరిలో మునిగాం, ఇద్దరు కలిసే ఒకటే మంచం మీద పడుకున్నాం, ప్రచారం చేసాం, ఒకటే కంచంలో అన్నం తిన్నాం, అవన్నీ అయిపోయినాయి. అతను అల్లుడు కావాలనుకున్నాడు, రామోజీ కావాలనుకుంటున్నాడు, రామోజీ చెప్పింది నిజం అనుకున్నాడు, అటే వెళ్ళిపోయాడు. నువ్వు బొంబాయి నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చేసి ఇమ్మీడియట్గా నన్ను పార్టీ నుంచి తీసేసావు కదా, నన్ను అడిగావా, నన్ను పిలిచావా, కెమెరాని పిలిచి ఏంటి ఇది అంతా చెప్తున్నారు ఏమిటని చెప్పి అడిగావా? లేదుగా. కనుక నేను ఎట్టగలుగుతాను? నేను గవర్నర్కి ఏం చెప్పాను, మేము అతనికి విత్డ్రా చేస్తున్నాం సపోర్టు, మాకు అవసరంలో ముఖ్యమంత్రి, ఆపోజిషన్ లీడర్కి ఇవ్వడం మేము సపోర్ట్ చేస్తాం. అయితే అతను ఏం చేశాడు, ఆ పిచ్చి గవర్నరు, అతను ఆయన ఎక్స్పీరియన్స్ మ్యాన్, ఢిల్లీ వాళ్ళు మీకే ఇవ్వమంటున్నారు అని నాకు ఫోన్ చేసి, నాకు వద్దండి, ఆపోజిషన్ లీడర్కి ఇవ్వాలా గవర్నమెంట్ పడిపోయినప్పుడు, ఆపోజిషన్ లీడర్ కాదంటే అప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. కమ్యూనిస్టులు కూడా లెటర్స్ ఇచ్చారు మీకే సపోర్ట్ అని, ఇంకా వాళ్ళు ఇచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు, మరి మిమ్మల్ని పిలువమని ఢిల్లీ వాళ్ళు అంటున్నారు అని చెప్పి, నాకు వద్దండి, మేము అతనికి మీద సపోర్ట్ విత్డ్రా చేసుకుంటున్నాం, మాకు ముఖ్యమంత్రి అవసరం అంటే పొద్దు నుంచి సాయం దాకా ఇదే వస్తూ ఉంది. సాయంత్రం 2:30కి నా పక్కన చేరిన సన్నాళ్ళు కొంతమంది మంత్రుల వాళ్ళ కోరికతో ఏంటిలో ఒప్పేసుకో అని చెప్పి వీళ్ళంతా గోవా చేసి దాన్ని అప్పుడు ఒప్పుకున్నారు, మీరు తీసుకుపోయారు. నెల రోజులు ఉన్నారు, అదే నెల తర్వాత అప్పటికే ఎత్తుకుపోయారుగా, అప్పటికే ఎమ్మెల్యేలు అంతా ఎత్తుకుపోయారు, చాలామంది ఎత్తుకుపోయి దాచేశారు. సో మీకు అప్పటికి ఇష్టం లేదు, కానీ మీరు ముఖ్యమంత్రి అయిష్టతగానే ఎవ్రీబడి నోస్ ఇట్, అయిష్టతగానే. కానీ ఇది నెల రోజుల తర్వాత మీకు అనిపించలేదా సార్ అది కంటిన్యూ చేయాలి, లేకపోతే దాన్ని ఇంకా మీరు అప్పుడు ఏమన్నా స్ట్రాటజికల్గా ఏమన్నా ఆలోచించుంటే అది కంటిన్యూ అయ్యేదేమో కదా? ఇరుక్కుపోయాను బురదలో, ఎట్ట బయటపడతాను? నా ఎమ్మెల్యేలు చంపేస్తా, వాడు మంత్రుల కోరికలో ఉన్నారు. ఓకే, మీ ఎమ్మెల్యేలే మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉన్నారు? అంతేగా, చంపుతారుగా, ఆటోమేటిక్గా చంపుతారు. సో మీరు పక్కకి తప్పుకున్నారు? అంతేగా, మెదలకుండా ఊరుకోండి, వేరే ప్రయత్నాలు. ఇప్పుడు జనరల్గా అంటే చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ కోణంలో చెప్పాలంటే ఇప్పటికీ స్టిల్ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పుకుంటారు, చంద్రబాబు నాయుడు గారే కాదు చాలామంది,
హైదరాబాద్ని ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. ఆయనే ఈ హైదరాబాద్ని డెవలప్ చేశారని చెప్పుకుంటారు. ఎంతవరకు వాస్తవం సార్ అది? నేను కామెంట్ చేయను దాని మీద. నేను ఇక్కడ స్టూడెంట్, ఇక్కడే హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను. 1953లో మా అన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తుండ్రు. అందుకని ఆంధ్ర నుంచి చదువుకుంటుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే చదువుకోరానికి పెట్టాడు. ఇక్కడికే వచ్చి విశాలాంధ్ర కాకముందే నేను హైదరాబాద్లో. నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చి 67 77, నేను ఇప్పుడు 88. కనుక నేను ఇప్పుడు అతను హైదరాబాద్ని డెవలప్ చేశాడు అంటే నమ్మే పరిస్థితిలో నేను లేను. బికాజ్ ఐ నో ఏబిసిడి ఆఫ్ హైదరాబాద్. సో ఆయన నేనేమి అన్నా, పాత్ర ఏం లేదంటే అది నేనేమి అన్ను. ఎందుకన్నారు ఆ విషయాలు? అది కూడా ఇప్పుడు మీలాంటి వ్యక్తులు వాటి గురించి క్లారిటీ ఇస్తారు. ఒక ముఖ్యమంత్రి అయిన వాడు ఎన్నో కొన్ని రోడ్లు వేస్తాం, ఎన్నో కరెంటు స్తంభాలు పోతాం, హాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటాం. ఏముంది డెవలప్ ఏంటి హైదరాబాద్లో డెవలప్ చేసేది ఏముంది? హైదరాబాద్ ఈజ్ సచ్ ఏ సెంట్రల్లీ సిచ్యువేటెడ్ ఏరియా. మనం రాకముందే హైదరాబాద్ని 2వ రాజధానిగా అనౌన్స్ చేశారు సదరన్ రాష్ట్రాలకి. హైదరాబాద్కు ఉన్న ఇంపార్టెన్స్ వేరు. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 7 లక్షలే హైదరాబాద్లో, 7 లక్షలే. ఇప్పుడు 1.5 కోటి 2 కోట్లు ఉందని అంటున్నారు జనాభా. కనుక ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కాస్త బాగా ఉంటాయి అని. మద్రాసు నుంచి వస్తున్నారు, బొంబాయి నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు. బెంగళూరు క్లైమేట్ కూడా అందులో వాటర్ ఉంటుంది అక్కడ క్లైమేట్లో. అందుకని స్నీజింగ్ అది వస్తుంది. అందుకని ఎక్కువగా తాగుతూ ఉంటారు వాళ్ళు. ఆ స్నీజింగ్ పూట పిల్లి కూతురే పూట. బొంబాయి హాట్ కనుక ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, ఇల్లు ఎదిగట్టుకుంటూ ఉంటారు. చెట్లు ఉన్నాయి, చల్లగా ఉందని చెప్పి. అందుకని ఇక్కడ ఏముంది ఇంకా అందరూ ఎవరు చేసేది ఏముంది? ఇప్పుడు ఈయన వచ్చి నేను చేసేసాను, తెలంగాణ అంతా ఇది చేసేసాను, రాజా ఎవరు చేసేది ఏముంది? వాళ్ళు వచ్చారు, ఇల్లు కట్టుకుంటున్నారు. కట్టుకొని ఇది ఇండియాలో టౌన్ ఇల్లు కట్టుకుంటున్నారు, డెవలప్ అవుతుంది. ఏముంది? బట్ కాస్త క్లైమేటిక్ కండిషన్స్ బాగా ఉంటాయి ఇండియాలో ఉన్న టౌన్స్లో. చెమట పట్టదు, సూట్ వేసుకోవచ్చు, బూట్ వేసుకోవచ్చు, అలాంటివి అయినా దాని చేత కొంతమంది ఇండస్ట్రీస్ అయ్యి రావడానికి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని తీసుకురావడం, మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం, లేకపోతే ఇక్కడ సైబర్ టవర్స్ నిర్మించడం, ఇవి చేయడం వల్లే హైదరాబాద్కి ఖ్యాతి వచ్చింది అని నేను మాట్లాడినా కదా. బికాజ్ హైదరాబాదీనే నేను. దో ఐ కమ్ ఫ్రమ్ ఆంధ్ర, ఐఎమ్ హైదరాబాదీ. 60-70 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను. కానీ ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే ప్లేడర్ని, ఇక్కడే గుర్రస్వారి నేర్చుకున్నా, ఇక్కడే డైరెక్టర్, అన్నీ ఇక్కడే. నేను అక్కడున్న ఆంధ్రాలో 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉన్నాను, గుంటూరులో. కనుక హైదరాబాద్ గురించి నేనేదో చేసా. ఇప్పుడు రామారావు గారు అక్కడ ఏదో ఆర్చి కట్టించాడు రోడ్డు మీద, నేనే డెవలప్ చేశాను చెప్తాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అవి నేను చేశాను కనుక హైదరాబాద్ ఎలా అయిందనంటే తెలుగు తక్కువ మాట. అది పాయింట్ పట్టుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అంటారు. పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, పార్ట్ ఆఫ్ ది డ్యూటీ. ఎక్కడ ఉంటున్నామో అక్కడ రాజధానిని డెవలప్ చేయటం, ఆ రోడ్లు కంకర వేయించడం, తార వేయించడం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్. అయ్యేముందు అది నేను చేశానంటే నువ్వు హైదరాబాద్ నువ్వు కనిపెడితే అది వేరే విషయం. హైదరాబాద్లో ముస్లిమ్స్ ఇక్కడ బాగా ఉంది ఏరియా అని చెప్పి అడగట్టారు. హైదరాబాద్ వాళ్ళు కనిపెట్టారు అంటే సంతోషం. అదే హైదరాబాద్ చేశారంటే ఏం డెవలప్ చేశారు నువ్వు? ఏంటి డెవలప్ చేసేది? ఏ రోడ్డు కట్టడం ఈయన ఇదివరకు ఉన్నాయా కదా. ఇదివరకు చిన్న రోడ్డు ఉండదు, పెద్ద డెవలప్ చేశారు కనుక. అయ్యా అవన్నీ చిల్లర చేయమ్మా, ఇంకెదరు అడగండి. అప్పుడు నాకు ఇదే డౌట్ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే, మీరు ఆయన గురించి ఎప్పుడు కొంచెం యాంటీగానే మాట్లాడారు. పాజిటివ్ యాంగిల్ ఏం లేదు చంద్రబాబు నాయుడు గారిలో. నేను పాజిటివ్గా యాంటీగా ఆ విషయాన్ని టేకప్ చేయటం. అక్కడ ఏంటంటే మంచితనం ఏం లేదు నాయుడు గారు. అప్పుడు ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రిగా కొన్ని డ్యూటీస్ ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఉన్నప్పుడు కొన్ని నైజాం గారి గోడ అతను నడిపించి కాస్త రోడ్డు వెడల్పు చేశాడు అతనే. సో అతను డెవలప్ చేసేసాడు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండి. దానికి చెప్పాగా రామారావు గారు చేశాడు, బొమ్మలు పెట్టాడు. మద్రాసులో బీచ్లో అన్ని బొమ్మలు చూసి వచ్చి ఇక్కడే బొమ్మలు పెట్టాడు. ఆయన పెట్టేసి హైదరాబాద్ చాలా డెవలప్ చేశాడు. ఇలాంటి మాటలు అయ్యి తప్పు. హైదరాబాద్ కూడా ఎన్నో సిటీలతో పాటు ఇది కూడా డెవలప్ అయింది. ఇప్పుడు ఢిల్లీ ఎంత డెవలప్ అయింది? అయితే అక్కడ ముఖ్యమంత్రి చేసేసిందా?
కనుక ఇప్పుడు మీరు రామారావు గారి గురించి అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు చెప్పారు. బట్ ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందంటే రామారావు గారు దేవుడు. ఇప్పటికీ దేవుడు మీరే సృష్టించారు, మీడియానా మీరే సృష్టించారు దేవుడు అని. అతను తప్పుడు పని చేశాడంటే ఎవరు వినరు, నమ్మరు. అమ్మో రాముడు భీముడు సినిమాల్లో రాముడు భీముడు సినిమాలు వేశాడు కదా, అదే బొమ్మలు గుర్తొస్తాడు అట్లా. కనుక ఆ డిస్కషన్ లాంటి వ్యక్తి ఈ డిస్కషన్ వల్ల ఏమిటి ఉపయోగం సమాజంగా మనం మాట్లాడేది, ఏమిటి మెసేజ్ ఏమి ఇవ్వగలం, ఏం చేస్తాం? అతను అలాంటి వ్యక్తి కాదు, ఎవరు నమ్మరు కదని చెప్పినా తీసేయండి అది. కానీ ఇప్పుడు మార్పు వస్తుంది సార్. చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఆంధ్రాలో కావచ్చు, జనాల్లో కావచ్చు, సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన తరుణంలో మీలాంటి వ్యక్తులు చెప్పడం వల్ల కొందరన్నా ఓకే నమ్మే సిచ్యువేషన్ ఉంది. నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ భావాలు వాళ్ళవి, మా భావాలు మావి, అంతే ఉన్న ఫ్యాక్ట్స్ అవి. సో రామారావు గారు అయితే కాదు, నేను నమ్మలే. అది మళ్ళీ దేవుడు మనిషి దేవుడు అవుతాడా? అదో పిచ్చి, సినిమాలు పిచ్చి. మనం ఏం చేస్తాం? ఓ పిచ్చి. ఇప్పుడు ఎవడో మెడ్రాసులో ఎవడో కుర్రాడు ఎవడో ఉన్నాడు, ఎవడో సినిమాలు తీస్తుండు, సినిమాలు రజనీకాంత్ వాడంటే పిచ్చి అక్కడ జనానికి. ఆయన ఏదంటే తంతారు మనని, కొడతారు వాళ్ళు, పిచ్చి. పోనీ ఎందుకు మనకెందుకు సినిమాలు కావాలి, మనకెందుకండి? అయ్యే మనం తీసిన వాళ్ళం కాదు, అందులో యాక్ట్ చేసిన వాళ్ళం కాదు, అది చూడాలని కోరుకున్న వాళ్ళం కాదు. ఎప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమాని ఎప్పుడు చూడలేదు. ఎవడేదో టెలివిజన్లో ఏదైనా బొమ్మలు కనబడి చూడటం తప్ప. కనుక ఇవన్నీ మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు చివరిసారిగా అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలిసారు సార్ మీరు? ఏం కలవలేదు. నా భార్య చనిపోయినప్పుడు వచ్చాడు ఒకసారి, వచ్చి చూసిపోయాడు అంతే. ఎప్పుడు కానీ కలిసి ఆ ఎపిసోడ్ తర్వాత ఎప్పుడు 84, 85 తర్వాత ఎప్పుడు కలవలేదు. అంటే మీకు ఇష్టం లేదా కలవడం? లేదే, నాకు అసలు నా దగ్గర రాలేదు. నేను ఎందుకు పోతాను అక్కడికి? నేను పోను కదా. అలా వయసులో చూసినా నేను పెద్దాడు కదా, ఆడ దగ్గర నేను ఎందుకు పోతాను? ఆ ఫోన్లో కూడా ఎప్పుడు అంటే ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏమన్నా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడం కూడా? అతను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నా దగ్గరికి ఏం రాలేదు. కక్షలో అలాగే అది చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారి వారసుల విషయానికి వస్తే ఇప్పుడు లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటారు. నాకేం అవసరం ఆ విషయాలు? ఒక రాజకీయ నన్ను పాడు చేసి ఉన్న వ్యక్తి, నన్ను పాడు చేసి నేను పెట్టిన పార్టీని పాడు చేసి వాళ్ళదని చెప్పుకుంటుంటే వాళ్ళని కూడా నాకెందుకండి? నేను ఇప్పుడు అది ప్రజలు డిసైడ్ చేయాలి. గారేమో ఇప్పుడు నేను ఎన్టీఆర్ వారసుని, టీడీపీ పార్టీ నాదంటారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారు గతంలో టీడీపీ పార్టీకి పనిచేశారు, బట్ ఇప్పుడు పని చేయట్లేదు. బట్ అభిమానులు అయితే టీడీపీకి ఎప్పటికైనా వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గారే అంటారు. ఇవన్నీ కూడా సినిమా భాష, సినిమాల వ్యవహారం, అంతేగాని ఈ విషయాల గురించి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.